18 ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది, అవును అవును. పోటీ చేయాలంటే 25కి వచ్చింది కదా. 25 ఏళ్ల వ్యక్తి పోటీ చేసేటటువంటి వ్యక్తిని మనం కౌంట్లో తీసుకున్నాం. 2014లో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ని నమ్మాడు. అబ్బాయి మనం ఇప్పుడు పోటీ చేయొద్దు, చూసుకుందాం ఫ్యూచర్లో, ముందు మనం ఒకసారి మన సత్తా ఏంటో చూపెట్టి ఓ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చి ఒకళ్ళని రానియకుండా చేసి మన సత్తా ఏంటో చూపెడదాం అన్నాడు. ఓకే, మన పవన్ కళ్యాణ్ అసలు రాజకీయమే సరికొత్త రాజకీయం, ఇంతకు మించి ఎవడు చేయడు. వాస్తవంగా ఆ రోజు నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు అప్పుడే అధికారంలోకి వచ్చేవాడు కాదేమో, అంతే కదా. ఈ 6% ఓట్లు అప్పుడే గెలుచుకుని ఉంటే, సాధించుకుని ఉంటే చంద్రబాబు పవర్లోకి వచ్చేవాడు కాదు. ఎందుకు 1.5% ఓటుతోనే కదా గెలిచింది. కాబట్టి అంటే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన పరోక్షంగా సహకరించాడు. ఆ విషయాన్ని ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అనుకున్నాడు 25 ఏళ్ల కుర్రాడు. సరే, మొన్న 2019 30 ఏళ్ళు వచ్చింది. అతనికి మనమే అన్నాడు, చివరిదాకా మనం చంద్రబాబు దించుతున్నాం అన్నాడు. లాస్ట్ 3 నెలల ముందు వచ్చేటప్పటికి జగన్ ఎక్కనీయకూడదు అన్నాడు. అతని రాజకీయం ఏమైపోయింది అక్కడ, మళ్ళీ స్ట్రక్. పోనీ అలాని బీజేపీతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక సైద్ధాంతికంగా నీకు హోదా కావాలి, చంద్రబాబు